హాయ్ అండి. ఈరోజు మేము బీచ్కి వెళ్ళాము. మా ఊర్లో బీచ్ అండి ఇది. చాలా బాగుంటుంది. మేము మార్నింగ్ వెళ్ళలేదు, కొంచెం లేట్గా వెళ్ళాము, లేకపోతే సన్ రైజ్ చూసేవాళ్ళమి. 7కి 6:30కి అలా వెళ్ళాము. బాగుంటుంది బీచ్. అంటే ఎక్కువ హంగామా లేకపోయినా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ పడవలు ఇవన్నీ, కొన్ని పడవలు వేటకెళ్ళి ఉన్నాయి. అక్కడ దాకా చక్కగా రోడ్డు వేసి ఉన్నారండి. అలలు ఇవి. మా ఫ్రెండ్, మా చెల్లి, నేను వెళ్ళాము. సన్ను నీటి మీద కూడా అలా వెండిలాగా మెరుస్తుంది. ఇక్కడ చిన్న చిన్న ఈతలండి. ఇవి ఈత ఆడుకోవడం అంటే చాలా సరదా. మనల్ని చూసి అవి పరిగెత్తుతూ ఉంటాయి. చిన్నగా చాలా ఉంటాయి. మన దగ్గరికి వెళ్ళగానే అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, ఇసుక లోపలికి. భలే సరదాగా అనిపిస్తుంది. చిన్న చిన్న పీతలు. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మార్నింగ్ వచ్చినా, ఈవినింగ్ వచ్చినా. ఇంతకుముందు మా పిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళం చిన్నపిల్లలప్పుడు. సమ్మర్ హాలిడేస్లో మా మామయ్య గారు సాయం వచ్చేవారు. పిల్లలు ఎక్కడ సముద్రంలో దిగుతారా అని. చాలా ఎంజాయ్ చేసాము, మా ఫ్రెండ్, మా చెల్లి. అసలు ఆ సముద్రం మీద అలా సన్ పడుతుంటే అదొక లేయర్లుగా సిల్వర్ లేయర్ పడ్డట్టు ఉంటుందండి వాటర్ మీద. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మార్నింగే వెళ్ళాము ఈరోజు. బాగుంది. వాకింగ్ లాగా వెళ్ళేసి, మాకెంత 1.5 కిలోమీటర్ ఉంటుందండి మా ఇంటి దగ్గర నుంచి. ఇవి బోట్లన్నీ. నేనైతే ఈ పితలతోనే ఎక్కువ ఆడుకున్నాను. అవి ఎలా పరిగెత్తేస్తూ ఉంటాయి, మనకు అస్సలు దొరకవు. ఇవే కొంచెం పెద్దవి కూడా ఉంటాయండి. వీటితోనే ఈ దీన్ని ఇసుకలోనే గవ్వలో వేరుకోవచ్చు మనం చక్కగా. ఇక్కడ ఆడుకోవచ్చు. సాయంకాలం అయితే చాలా చల్లగా బాగుంటుందండి. మేము మార్నింగ్ వెళ్ళాం. మార్నింగ్ కూడా చల్లగా బాగుంది. మా చెల్లి, మా ఫ్రెండ్, నేను. అసలు వాటర్లో మేమేమే ఉన్నామని ఎక్కువ లోపలికి వెళ్ళలేదండి. స్టార్టింగ్లోనే కొంచెం అలా ఉండేసి వచ్చేసాము. మా ఊరు ఎప్పుడు వచ్చినా వెళ్ళాలనిపిస్తుంది. ఎవరైనా సాయం ఉంటే బాగుంటుందండి, కానీ టైం అంత ఉండదు. ఈసారి కొంచెం టైం ఉంది. నేను ఇక్కడ ఉండాలని వచ్చాను 1 వీక్. అమ్మకు బాగాలేదని అలాగే వెళ్ళాము. బోట్లు వస్తున్నాయండి లోపల నుంచి, సముద్రంలో నుంచి. వాళ్ళు ఫిష్ పట్టడానికి వెళ్ళారు. ఇవేవో మామూలు దగ్గరలో వేశారంటండి. వాళ్ళకి రకరకాల నెట్లు ఉంటాయంట. ఇవేవో మామూలు చేపలు పట్టే వేశారు ఈరోజు. ఆ చేపలవి బోట్లు సముద్రం నుంచి వస్తున్నాయి 8కి అలాగా. మార్నింగ్ 7:30 అయింది టైము. వస్తున్నాయి. ఇవన్నీ ఇవండి మిషన్ బోట్లు. మిషన్ అంటే మోటార్ ఉంటుంది కదా, ఆయిల్తో. అవి ఇంతకుముందు అయితే మా చిన్నప్పుడు వీటిని లాగడానికి మనుషులు వచ్చి కర్రలు వేసి చాలా హంగామా జరిగేది. కానీ చక్కగా ట్రాక్టర్ వచ్చేసి బయటికి లాగేసింది. చాలా సింపుల్గా ఇద్దరైనా వెళ్ళిపోవచ్చు అలా బోట్లో. ఫిష్లు చూసామండి, ఏం పడలేదు. ఇదేదో సింక్ లాగా ఉంటే ఒకటి దొరికింది. ఇంతకుముందు సముద్రం దగ్గర గవ్వలు కూడా ఏరుకునేవాళ్ళము. శ్రీరామ అని రాస్తే 2 సార్లు అవి ఎలా తీసుకుంటూ వచ్చేసాయి. ఒక్కోసారి ఇంత పైకి వస్తాయి అల్లు, ఒక్కోసారి లోపలే ఉంటాయండి. బయట దాకా వచ్చేస్తాయి అల్లు ఒక్కో టైంలో. కానీ చాలా బాగుంది. ఈ సరికి తోటలండి, సౌకులు అంటాం మేమైతే. ఇక్కడ కార్తీక మాసంలో అలాగా ఎవరన్నా వెళ్ళి అక్కడ వంట చేసుకొని భోజనాలు చేసి రావచ్చు. కొంచెం చల్లగా బాగుంటుంది సముద్రం పక్కనే. కార్తీక మాసంలో ఎక్కువ మంది వెళ్తారు బీచ్కి వెళ్ళేసి భోజనాలు చేసేసి మన భోజనాలు అలాగా అండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. రోడ్డు వేశారు చక్కగా సముద్రం దాకా.